నమస్కారం ప్రజలారా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ఏం మాట్లాడినారు, మహిళలకు ఏం వరాలు ఇచ్చారు అని తెలుసుకుందే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలకు పరిచయం చేశారు. మహిళలు, పిల్లలు భద్రతకు శక్తి టీమ్స్ను ప్రారంభించారు. చూడండి, ఏమన్నారంటే, రాజకీయ ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నది డ్వాక్రా సంఘాలే, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలకు ఎదగాలి, మహిళలే సంపద సృష్టికర్తలు, 5 పిల్లల కన్నా ప్రసూతి సెలవులు ప్రయోజనాలు, మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అది ఎంత 5 మంది పిల్లలున్నా 5 మంది పిల్లలకు తల్లి వందన పథకం ఇస్తాను, సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా డ్వాక్రా మహిళలకు కూడా చాలా వరాలు ఇచ్చారు. ఎందుకంటే చాలా సమస్యలతో ఒప్పందం కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇంకా ఏం చేశారంటే, జనాభా తగ్గిపోతుంది, చైనాలో కూడా జనాభా తగ్గిపోతుంది, జపాన్లో వృద్ధులు ఎక్కువయ్యారు, యూరోప్లోనూ అదే పరిస్థితి, ఇలాగైతే వృద్ధులు ఎవరు చూసుకోవాలి, సంపదకు వారసులు ఎవరు, అందుకనే జనాభా గురించి ఆలోచించాల్సిన తరుణం ఉంది అంటున్నారు. పోషణ భారం అవుతుందని ఒకప్పుడు నేనే ఎక్కువ మంది పిల్లలను కనొద్దని చెప్పాను. ఇప్పుడు దూరదృష్టితో దేశం, రాష్ట్రం సహజ మనుగడ కోసం ఎక్కువ మంది కనాలని చెప్తున్నా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాలు, 5 పిల్లల కన్నా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అవకాశాలు ఉంటాయి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ దాంట్లో చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్ కావాలని ఆకాంక్షించారు. మహిళలే సంపద సృష్టికర్తలని పేర్కొన్నారు. తాను 25 ఏళ్ల క్రితం ఐటీని తీసుకొస్తే నేడు తెలుగువారు 100 దేశాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు సంస్థలలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చేశారు. ఇది చాలా మహిళా సంఘాలకు దాంట్లకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారు, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి రుణాలుగా 1000 కోట్లు నమూనా చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రి సంధ్యారాణి, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తదితరులు. చేనేత రథంలో తన భార్య భువనేశ్వరికి చీర కొంటున్న చంద్రబాబు. శక్తి యాప్లో ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మహిళా భద్రతా విభాగం ఐజీ రాజకుమారి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎస్సీ దామోదర్. మహిళలే సంపద సృష్టికర్తలు. చూడండి, మహిళలే సంపద సృష్టికర్తలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమ్మ ఆర్తి, శ్రీమతి స్ఫూర్తి. మహిళలతో ముఖాముఖిలో చంద్రబాబు. మహిళా దినోత్సవ కార్యక్రమం వేదికపై మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. యాంకర్ భార్గవి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నారా భువనేశ్వరి మొదట ఆమెకు వ్యాపారం తెలియదు, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు అవసరం రాలేదు. నేను 1994లో కుటుంబం కోసం చిన్న బిజినెస్ ప్రారంభించా. రాజకీయాల్లో బిజీ అవుతుండడంతో నా భార్యని వ్యాపారం చూసుకోమంటే మొదట్లో తిరస్కరించింది, తర్వాత ఒప్పుకుంది. హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటూనే లోకేష్ను చదివించింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంది. ఆమె అంతలా ఎదుగుతుందని ఊహించలేదు. నా అవసరాలకు మళ్ళీ డబ్బులిచ్చే స్థాయికి ఎదిగిన నా భార్యను మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లి కుటుంబం కోసం ఎంతో కష్టపడి చంద్రగిరిలో చదువుకునేందుకు నేను 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని.
తెల్లవారుజామునే లేచి వంట చేసేది. 6:30 కల్లా మా క్యారేజీ కట్టేసేది. బయట పొయ్యి మీద వంట చేసేటప్పుడు పొగ ఆమె కండ్ల నీళ్ళు రావడం కూడా నాకు ఇంకా గుర్తు. నా తల్లి పడ కష్టం ఏ తల్లి పడకూడదని దీపం పథకం తెచ్చాను. దీపం 2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు యొక్క తల్లి పడిన బాధ అన్నీ నిన్న చెప్పారు. మా మహిళా సంఘాలకు ఆయన భువనేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడారు. అది మొత్తం జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ప్రయోగించకూడదనేదే నా అభిప్రాయము. రాజకీయ వారసులను నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే. అదేనండి చంద్రబాబు నాయుడు గారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డ్వాక్రా గ్రూపులకి వరాల జల్లు కురిపించారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.